2019 నుంచి 2024 దాకా ఏదైతే సచివాలయం ఉద్యోగులు కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, తర్వాత ఇప్పుడు ఏదైతే వైన్ షాపులో చేసే అవుట్సోర్ ఉద్యోగాలు కానీ చాలా అంటే చాలా ఉద్యోగాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే 2014 నుంచి 2019 దాకా బాబు వస్తే జాబ్ వచ్చింది అనే విధంగా ఎన్నెన్నో మాటలు చెప్పారు. ఒక్క జాబు లేదు. కరువు కాటకాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మామూలుగా కాదు, ఆ ఇబ్బందులు చెప్పుకుంటే తీరే కదా, అంత ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఒకటి ఏమన్నారు, అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు జాబు లేకపోతే నిరుద్యోగ ఇప్పిస్తాను, నెలకు 3,000 ఇస్తాను అని చెప్పారు. అది కానీ కేవలం ఒక వర్గానికి చెందించింది, ఒక పార్టీకి చెందింది. జన్మ కమిటీలు ఎలా వాళ్ళ అలా ఇచ్చారు, అయిపోయింది. తర్వాత 2019 వచ్చిన తర్వాత జనాలు ఆ ఇబ్బందులు పడకుండా ఏదో ఒక ఉద్యోగం, అసలు మొగుడు లేదురా మొగుడవ అంటే పెసరపప్పు వచ్చి పెళ్ళాం వచ్చిందా అడిగినట్టు ఏదో ఒక ఉద్యోగం అన్నట్టు ఏదో ఒకటి కల్పించారు. మొత్తానికైతే గతంలో ఇబ్బందులు పడకుండా ఏదైతే వాలంటరీ వ్యవస్థ నుంచి కానీ, సచివాలయ వ్యవస్థ కానీ ఇచ్చండి, లేకపోతే వైన్ షాపుల్లో సూపర్వైజర్లు కానీ, లేకపోతే కౌంటర్లో పనిచేసే దానికి ఎలాగోలా జీతాలు, లేకపోతే రేషన్ బియ్యం ఇచ్చే వాటికి కానీ, ఆటోలు తోలే వాళ్ళు కానీ చాలా అంటే చాలా ఉద్యోగాలు కల్పించారు. ఆ తర్వాత అంబులెన్స్లు, ఏదైతే పశువుకి అంబులెన్స్లు ఉంటాయి చూడండి, అలా కానీ ఎలాగోలా ఉద్యోగాలు అయితే కల్పించారు. ఏదో ఒక ఉపాధి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏదైతే ఎలక్షన్స్కి ముందు 2024 ఎలక్షన్స్కి ముందు బాబు గారు ఏదైతే నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, తర్వాత వాలంటీర్ వ్యవస్థను అలానే కొనసాగిస్తాను, ఎవరిని ఉద్యోగాలు తీసేయను అనే విధంగా హామీలు ఇచ్చి గెలిచాడు. 2000 గెలిచిన తర్వాత పాపం ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అయోమయంలో పడిపోయింది. ఎందుకంటే బాబు గారు వస్తే 10,000 ఇస్తారు అనే మాయ మాటల్లో పడిపోయి బాబు గారికి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టారు. ఏదైతే వాలంటరీ వ్యవస్థ మానసిక పుత్రికలు వాలంటరీ వ్యవస్థ నన్ను గెలిపించిందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టారు. బాబు గారు ఏదైతే 10,000 ఇస్తానన్నాడో ఆ 10,000కి నమ్మి బాబు అయితే ఇప్పుడు మొత్తానికే చేటు వచ్చింది. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ మొత్తం కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. ఏదైతే టీడీపీ వర్గానికి చెందిందో వాళ్ళ మరికే పెడతారు తప్ప మరొకటి లేదు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వైన్ షాపులో గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైన్ షాపుల్లో సూపర్వైజర్ని, అదేవిధంగా కౌంటర్లో అమ్మే వాళ్ళ ఉద్యోగాలు ఉండేవి. అయితే ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఏదైతే వైన్ షాప్ పాత పద్ధతే ఏదైతే గతంలో 2014 ఏదైతే పాలసీ ఉందో అదే కొనసాగించే విధంగా బాబు గారు పాలనలో మొదలుపెట్టారు. ఈ మిగతా ఇప్పుడున్న ఉద్యోగాలు చేసే వాళ్ళు మొత్తం మళ్ళీ రోడ్డు పాలు అయినట్టే జరుగుతుంది. ఎందుకంటే సచివాలయం ఉద్యోగులను ఒక పక్క ఉద్యోగాలు చేస్తా వాళ్ళు ఏదైతే అమరావతి ఇప్పుడు బాబు గారు ప్రమాణ స్వీకారానికి సెక్యూరిటీ గార్డుల కింద వేసేసారు. వాలంటరీ వ్యవస్థ ఉద్యోగాలు చేసే వాళ్ళని మొత్తానికే పీక్ పడేశారు. ఇప్పుడు వైన్ షాపులో ఉన్న వాళ్ళది వైన్ షాపులకేమో దరిదాపుల్లో కానీ లేదు, ఆ పాలసీనే రద్దు చేసే పరిస్థితి. రేపు ప్రమాణ స్వీకారం చేసిన కానించి ఇలా మరి ఏదైతే వాలంటరీ వ్యవస్థ 1,00,000 మంది పైగా ఉండరు, వాళ్ళని రోడ్డు మీద పడ్డట్టే. ఏదైతే ఇప్పుడు వైన్ షాపుల్లో పనిచేసే వాళ్ళు రోడ్డు మీద పడ్డట్టే. ఏదైతే సచివాలయం ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు అప్పుడు గౌరవంగా ఉండేది, ఇప్పుడు ఎట్టి సేకరి చేపించే విధంగా తయారవుతారని చెప్పుకోవచ్చు. మొత్తానికి బాబు గారిని నమ్ముకొని రోడ్డు పాలు పడ్డారనే చెప్పుకోవచ్చు.